భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కాగా ఉదయం 11:30 శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని 1వ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టింది ఇస్రో. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ను 4 దశలతో రూపొందించారు. విక్రమ్-1లో తొలి 3 దశలు ఘన ఇంధనంతో, చివరి దశ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. 350 కిలోల వరకు బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిటల్లో ప్రవేశపెట్టే సామర్థ్యం దీనికుంది. మిషన్ ఆగమన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో దేశీయ, విదేశీ పేలోడ్లతో పాటు అంతరిక్ష శిథిలాల నిర్వహణకు సంబంధించిన మిషన్ ఎంబ్రేస్ పేలోడ్ను కూడా కక్షలోకి పంపనున్నారు. విక్రమ్ ఎస్ సబార్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఇప్పుడు విక్రమ్-1తో మరింత పెద్ద లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమైంది. ఉపకక్ష ప్రయోగాల నుంచి పూర్తి స్థాయి కక్ష ప్రయోగాల దిశగా అడుగు పెడుతున్న ఈ మిషన్ విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం విక్రమ్-1 విజయం భారత కమర్షియల్ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో దేశ స్థాయిని మరింత బలోపేతం చేయడంతో పాటు చిన్న ఉపగ్రహాల ప్రయోగ రంగంలో భారత్ను ప్రపంచ పోటీల్లో ముందంజలో నిలబడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.